ప్రియమైన దేవుని ప్రియులారా, అందరికీ వందనములు. ఈరోజు మనం నేర్చుకునే పాఠము మీరే వారికి భోజనం పెట్టుడి. మరొకసారి చెప్తున్నాను, మీరే వారికి భోజనం పెట్టుడి. బైబిల్ ద్వారా మనము నేర్చుకుందాం. అదే మనము బైబిల్లో నుంచి ప్రతి లేఖనాన్ని పరిశీలించి మన జీవితాల్లో అప్లై చేసుకోవడానికి, అలాగే పాటించడానికి, ఇంకా అనేక మందికి తెలియజేయడానికి మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి అలాగే మనం నేర్చుకున్న వారము ఇంకా అనేకులు నేర్పించే వారంగా బ్రతకాలని ప్రతి ఒక్కరు ఈ పాఠాన్ని వినాలి. అలాగే ముందున్న పాఠాలు కూడా ప్రతి ఒక్కరు వినాలి. ఇప్పుడు మన పాఠం పేరు ఏంటంటే, మరొకసారి చెప్తున్నాను, మీరే వారికి భోజనం పెట్టుడి. లూకాసు వార్త 9వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. చివరి మాట తీద్దామండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుదామా. ఆయన మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పాను. వారు, మన వద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదు. మేము వెళ్ళి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థములు కొని తెత్తుమా అని చెప్పిరే. సరే, ఈ చరిత్ర అంతా మీకు తెలిసిందే, మరలా మీకు గుర్తు చేసినట్లుగా చెప్తాను. సరే, చూద్దాం. ఈ సందర్భంలోన అరణ్యంలోన యేసుక్రీస్తు తన శిశువులతో ఇంకా బహుజన సమూహంతో వెళ్తుండగా అరణ్యంలో వెళ్ళిన తర్వాత కూర్చున్న తర్వాత వాళ్ళ శిశువులను పిలిచి, వీరు ఏం చేయాలి? వాళ్ళ శిశువులు అడుగుతారు, దేవా ప్రభువా, ఇదిగో ఇంత అనేక మంది జనములు మన వెంట వస్తున్నారు, చాలా అలసిపోయారు అనేసి అంటే, సరే అలసితి తీర్చుకోండి అని చెప్పిన తర్వాత వారు కొనుక్కోవడానికి తమ పట్టణంలో పంపించండి ప్రభువా, వాళ్ళు కొనుక్కొని వాళ్ళు తింటారు అనేసి అంటే, లేదు మీరే వారికి భోజనం పెట్టండి అనేసి అంటున్నాడు. ఎలా పెట్టాలి అనేసి ఆలోచించగలిగితే వారు అనమాట, మీ దగ్గర 2 రొట్టెలు అనేసి అడగడం లేదు, మా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉంది అనేసి అంటున్నారు. అయితే మీరే వారికి భోజనం పెట్టండి అనేసి అన్నాడు. కాబట్టి మనము బజారుకి వెళ్ళి కొనుక్కొని ఇంతమందికి పెట్టగలమా అనేసి ఆలోచిస్తున్నారు. అయితే ఈ సందర్భంలోన మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? మీరే వారికి 2 చేపలైనా 5 రొట్టెలైనా పంచగలము. అందుకోసమే యేసుక్రీస్తు ఆశీర్వదించి అనేక మందిని భోజనం పెట్టారు. ఎంతమంది అంటే ఇంచుమించు పురుషులకు మాత్రమే 5,000, స్త్రీలు పిల్లలు ఇంకా లెక్కలు రాలేదు. కనీసం ఎంతమంది ఉండొచ్చు మనకి అంచనా వేసుకుంటే 12,000 అలా ఉండొచ్చు, కానీ మనకి రాయబడలేదు కాబట్టి వదిలినాం. అయితే మీరే వారికి భోజనం పెట్టండి అనేసి అన్నాడు. ఎలా పెట్టాలి? మనం రుచి చూస్తేనే తప్ప మనం వేరే వారికి చెప్పలేము, అంతే కదండి. మరి ఉప్పు లేకపోతే, అలాగే రుచిగా ఉండకపోతే, ఏంటి ఉప్పు లేదు వేయండి అనేసి వాళ్ళ మాటల్లో సిగ్గి చెప్పుకోవడం ఎందుకు? అందుకోసమే వారికి భోజనం పెట్టకముందు మనం ముందు రుచి చూస్తే బాగుంటుంది కదా. అందుకోసమే యేసుక్రీస్తు కూడా మీరే భోజనం పెట్టండి అంటే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వింటే సూపర్గా ఉంటుంది పాఠము. అదే మీరే వారికి భోజనం పెట్టండి అంటే ముందు రుచి చూడాలి కదా. అందుకోసమే రుచి చూద్దామా, అసలు ఎవరికి ఏం పెట్టాలి, భోజనం పెట్టమంటున్నాడు. ఏ భోజనము అసలు అని ఆలోచించగలిగితే అండి, భోజనము పెట్టండి అంటే ఏ భోజనం, అసలు ఎవరికి పెట్టాలి? మీరే వారికి అంటే ఎవరు? మనము ఎవరికి పెట్టాలి అనేసి ఆలోచిస్తే, పేదవారా, ధనవంతుల, డబ్బున్నవారా, లేకపోతే ఇంకా ఎవరైనా మన సౌర ప్రాంతంలోనా, లేకపోతే అనేక జాతాపు ప్రాంతంలోనా, ఎవరికి పెట్టాలి భోజనం అనేసి ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు వారు అసలు భోజనం చేశారా, అసలు రుచి చూశాడా అనేసి ఆలోచించగలిగితే, ఏ భోజనము అసలు యేసుక్రీస్తు ఏమంటున్నాడు, అసలు ఎవరికి భోజనం పెట్టమంటున్నాడు అంటే బైబిల్ చెప్తుంది అనేక సందర్భాల్లోనూ.
ఎవరైతే అన్నం దొరికని ప్రజలు, లేకపోతే అన్నం అందని ప్రజలు అన్నం పెట్టాలి. బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వాలి. అలాగే మన దగ్గర 1, 2 ఉన్నా మనం ఒకటి తీసుకొని మరో దానికి మన ఇతరులకు ఇస్తే అందరు సమానంగా ఉంటాము అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారండి. అయితే మన దగ్గర 1 తలాంతు ఉన్నా, 2 తలాంతు ఉన్నా, 3 తలాంతు ఉన్నా మనకి చాలు. ఒకవేళ నీకు పాటలు పాడే వ్యక్తిగా నువ్వుంటే ఇంకా అనేక మంది పాటలు పాడేలాగా తయారు చేయు. మన దగ్గర వాక్యం చెప్పేవాడిగా ఉంటే ఇంకా అనేక మంది చెప్పేవాడిగా చేయు. నువ్వు మంచిగా ఉంటే అనేక మంది మంచి మార్గంలో నడిపించు. అందుకే నీ దగ్గర 2 ఎంత డబ్బున్నా, ఎంత ధైర్యం ఉన్నా, ఇంకేమైనా ఉన్నా దేవుని కోసం ఒక్కసారి ఉపయోగిస్తే ఆ దేవుని కోసం అనేక మందికి తృప్తే ఏమవుతున్నావు తెలుసా? దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం చూద్దామండి. బాగుంటుంది. మీరు కానీ లాస్ట్ వరకు వింటే ఈ పాఠాలు ప్రతి ఒక్కరు ఇంకా అనేక మంది తెలియజేయాలని కోరుతున్నాను. దానియేలు గ్రంథము బుద్ధిమంతులైతే, ఒకవేళ నువ్వు బుద్ధిమంతుడు అయితే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఓరో బాబు, మనం బుద్ధిమంతులైతే ఆకాశంలో నక్షత్రాలు జ్యోతుల్లాగా మనం వెలుగుతామని అంటున్నాడు. అలాగే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు తిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. అయితే మనము అనేక మంది నడిపించినట్లుగా అయితే మనం ఒక్క తలాంతు ఉంటేటి అందులో పాటలు పాడేవాడు అవ్వచ్చు, వాక్యం చదివేవాడు అవ్వచ్చు, ఇంకా బుద్ధి చెప్పేవాడు అవ్వచ్చు, ఇంకా కంఠస్థ వాక్యాలు చెప్పేవాడు అవ్వచ్చు. ఇంకా కొందరిని మనలో ఉన్న టాలెంట్ని ఇంకొకరికి నేర్పిస్తే ఇంకా అనేక మంది నీలాగే తయారవుతున్నారు కదా. అందుకు నీ దగ్గర ఏ తలాంతు ఉన్నా, నీ దగ్గర రూపాయి ఉన్నా, ఇంకా ఆ రూపాయితో ఇంకో రూపాయిని సంపాదించుకోగలిగితే బాగుంటుంది కదా. అందుకోసమే మీరే వారికి భోజనం పెట్టండి అనేసి అంటే చేపలు 2 ఉన్నది, 5 రొట్టెలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ చేయలేదు, కానీ యేసుక్రీస్తు ఆ అద్భుతములు చేసి 5,000 మందికి భోజనం పెట్టాడు. 5,000 మందికి మించి పెట్టాడు. అలాగే మనము ఎవరికి ఏ భోజనం పెట్టాలంటే సువార్త అందని ప్రాంతాలు, సువార్త అందని గ్రామాలు, సువార్త అందని వ్యక్తిలోన, సత్యాన్ని నేర్చుకోలేని మనిషిలోన, వాక్యాన్ని అంగీకరించి పాటించలేని వాడిని, అలాగే దేవుని వాక్యాన్ని చదవని వాడిని మనం చదివేవారం అనుకో ఇంకొక చదువుమని చెప్దాం. మనము సువార్త విని నమ్మామనుకో, ఆ సువార్త విని నమ్మాం కాబట్టి ఆ సువార్తని ఇంకొకటి సువార్త చెప్పాలి. అలాగే మనలో ఉన్న టాలెంట్ని ఇంకొకరికి చెప్పాలి, వాళ్ళు నేర్చుకోమని చెప్పాలి. అలాగైతేనే మనము దేవునికి మనము భోజనం పెట్టేవారంగా, దేవుని చెప్పే మాటలుగా పాటించేవారంగా అవుతాము. అయితే పెట్టమన్నాడు. ఆ భోజనం ఏంటి అనేసి ఆలోచించగలిగితేనండి చాలామంది ఈ లోకానుసారంగా ఏమనుకుంటున్నారంటే బిర్యానీ, ఫ్రైడ్ రైస్, న్యూడిల్స్, ఇంకా చికెన్, మటన్, అన్నీ ఏదేదో భోజనాలు ఉన్నాయి కదా అవన్నీ అనుకుంటున్నారు. కానీ ఈ భోజనం కాదు. ఈ భోజనం తెలుసా? జీవాహారం అనే భోజనం. ఆ జీవాహారం ఏమినేసి ఆలోచించగలిగితే లోతుకెళ్దాం. ముందు అసలు ఈ లోకంలోని ఆహారం కోసం ముందు మాట్లాడదామండి. చాలామంది ఈ లోకాన్ని భోజనాల కోసమే ఎక్కువ పరిగెడుతున్నారు. చాలామంది భోజనం కోసం పెళ్ళికి వెళ్దామా, చాలామంది కరోనా టైంలోని పెళ్ళిళ్ళు జరిపించుకోవద్దని చెప్పడం లేదు, కానీ జరిగాయి. కానీ కేవలం భోజనాల కోసం వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టుకొని ఎంత దూరమైన వెళ్ళిపోతున్నారు. అలాగే భోజనాలకు వెళ్తూ చాలామంది యాక్సిడెంట్లు, అలాగే ప్రమాదాల్లో అయిపోయినా సరే వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకొని మరలా భోజుల కోసం తిరుగుతారండి. కొందరు భోజ అంట పిచ్చి, వాక్యం మీద అంత శ్రద్ధ లేదండి. చూడండి, ఒకవేళ మీకు అలాంటి ఆలోచనలు ఉంటే మార్చుకోండి. భోజనం కోసం అనేక మంది చచ్చిపోయారు. నోవా కాలంలో కావచ్చు, మోసే కాలంలో కావచ్చు, తర్వాత దానియేలు కాలంలో కావచ్చు,
ఇంకా యేసయ్య యిర్మీయా కాలంలో కావచ్చు, యేసుక్రీస్తు కాలంలో కావచ్చు. యేసుక్రీస్తు కాలంలో ఏమంటున్నాడు తెలుసా? యోహాను సువార్త 6:26 అసలు ఆనాటి కాలంలోని మనుషులు నోవాహు కాలంలోనూ తిండి కోసమే, తిందుము త్రాగుదము సంతోషించు, తిండి కోసమే బ్రతకరు. అసలు దేవుడు వెతికేవారు కారు. దేవుని గుర్చిన భోజనాలు, దేవుని వాక్యాన్ని చదివేవారు, దేవుని వాక్యాన్ని పాటించేవారు లేరు, దేవుని వెతికేవారు లేరు. భోజనాలు ఈ భోజనాన్ని కోసమే చూసేవారు. అందుకోసం వారు తినుచు త్రాగుచు ఉండగానే వాళ్ళు కొట్టుకొని పోయిందని చదువుకుంటాము. అలాగే లోతు కాలంలో కూడా అలాగే సేమ్. అలాగే యిర్మీయా కాలంలో యేసయ్య కాలంలో చూసినట్లయితే రేపు చచ్చిపోదుమా కాబట్టి ఈరోజే తిందుమా త్రాగుదుమా అనేసి అనేక జంతువులు బలిచ్చి చంపేసి తినేవారు. మరి యేసుక్రీస్తు కాలంలో వచ్చేసరికి నేను రాకడ దగ్గర అవుతున్న కాలంలోన తినుము త్రాగుము సంతోషించమనేసి లోతు కాలంలోన నోవాహు కాలంలోన ఏం జరిగిందో అదే నేను రాకడికి దగ్గర అవుతున్నప్పుడు జరుగుతుందని అన్నారు. మరి యేసు కాలంలో ఏం జరిగింది చూద్దాం. ఇప్పుడు 6:26 చదువుదామండి. ఏమనేసి అన్నాడు? యేసుక్రీస్తు కాలంలోనే ఎలాంటి వారు ఉండేవారు చూద్దామండి. యేసు అంటున్నాడు, మీరు చూచుట వలన కాదు. అంటే యేసుక్రీస్తు పరలోకం ఎలాగుంది, పరలోకం పొందుకోవాలంటే ఏముంది, మరి మనము ఆ పరలోకం పొందాలంటే ఏం చెయ్యాలి, అలాంటి సూచనలు చెప్తున్నా వాళ్ళు నమ్మలేదు, వినలేదు, దానికోసం ప్రయాసపడలేదు. కానీ రొట్టెలు తిని తృప్తి పొందటకే యేసుక్రీస్తుని వెంబడించారనమాట. చూడండి, మన వాళ్ళు కూడా యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముతున్నారంటే ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, స్వస్థత చేస్తాడనిసే యేసుప్రభు వారు నమ్ముతున్నారు. అలాగే ఆనాటి కాలంలోన యూదులు కూడా అలాగే ఉన్నారు, కానీ వీళ్ళకి వాళ్ళకి తేడా లేదు కదా. మరలా చూద్దాం. సూచనలను చూచుట వలన కాదు, అసలు చూడడానికి మీరు అసలు చేయడానికి కాదు, మీరు అలాంటి దానికి కనిపెట్టరు మీరు అనేసి అంటున్నారు. కానీ రొట్టెలను భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారనేసి మీతో నిత్యము చెప్పుచున్నాను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడి కానీ నిత్య జీవము కలుగు జేయు. అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనిషి కుమారుడు దాన్ని మీకు ఇస్తాడు, యేసుక్రీస్తు మీకు ఇస్తాడు, నేను ఇస్తాననేసి అంటున్నాడు. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయన్ను ముద్ర వేసి ఉన్నాడు. వారు అంటున్నాడు, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయన అడుగుతున్నారు అనమాట. యేసు అంటున్నాడు, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియలని వారితో చెప్పింది. దేవుని క్రియ అని చూడు, యేసుక్రీస్తు దగ్గర విశ్వాసం ఉంచడమే ఏమనట, ఆయన పని అట, ఆయన పని. వారితో చెప్పాను. వారు అట్లయితే మేము చూసి నిన్ను విశ్వసించుటకు ఏ సూచకార్యాలు చేశావు, నిన్ను విశ్వసించాలంటే నిన్ను నమ్మాలంటే మా దగ్గర ఏం సూచక్రియలు చేయుచున్నావు అనేసి మళ్ళీ అడుగుతున్నారు. చూడు యూదులు. మరి భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మా పితరులైన అరణ్యములో మన్నాను భుజించురని ఆయనతో చెప్పారు. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారం మోసే మీకు ఇవ్వలేదు, అది క్షయమైపోయే ఆహారం. నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. నిత్య జీవితాన్ని ఇచ్చే ఆహారం మీకు ఇస్తున్నాడు. ఇప్పుడు ఆనాటి కాలంలోనైతే లేదనేసి అంటున్నాడు. అందుకోసమే పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చు నది దేవుడు అనుగ్రహించే ఆహారమై ఉన్నది. మీతో నిత్యంగా చెప్తున్నాను వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనిరి. అలాగ మాకు ఆకలి కాకుండా మాకు ప్రతిరోజు ఎనీ టైం తినడానికి మాకు ఇవ్వు అని అడుగుతున్నారు. అందుకేసి అంటున్నాడు వారితోను ఇట్లనను, జీవాహారం నేనే, నా యొద్ద వచ్చువాడు ఏమాత్రం ఆకలిగొనుడు.
మనం తినాలి కదా. జీవాహారము నేనే అంటే యేసు మనం తినాలా? నేనే ఆహారం అంటున్నాడు కదా. ఆహారం అంటే యేసు అనేసి ఇక్కడ అంటుంది. కానీ యేసు తినలేం కదా. మరి యేసు అంటే ఏంటి అనేసి మరలా ఆలోచించగలిగితేనండి, ఈ యేసు ఎవరు? అసలు యేసు అనే పేరుకి అర్థం ఏంటి తెలుసుకున్నాం. రక్షకుడు అనేసి అర్థం. కానీ యేసు అంటే ఏంటి? ఈ జీవాహారం అంటే జీవము అంటే ఏంటి? జీవమునిచ్చునది దేవుడు అనుగ్రహించే ఆహారమై ఉన్నది. జీవము అంటే ఏంటి అనేసి ఆలోచించగలిగితే యోహాను సువార్త 14:6 చదువుదాం. యేసు అంటున్నాడు, నేనే మార్గమును. మార్గం అంటే ఏంటి? యేసే అంటున్నాడు. సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు. చూడు, ఇక్కడ మళ్ళీ 2 వచ్చింది. నేనే మార్గము. మార్గం అంటే ఎవరు? యేసే అట. తర్వాత సత్యం అంటే ఏంటి? యోహాను సువార్త 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అనేసి అంటున్నాడు. వాక్యం అంటే ఏంటి? సత్యం. సత్యం అంటే ఏంటి? వాక్యం. అయ్య బాబోయ్, యేసు అంటే ఎవరట? ఇప్పుడు వాక్యము. వాక్యం అంటే ఎవరు? యేసు. చాలామంది యేసుక్రీస్తు అంటే దేవుని ఆరాధించడానికి వెళ్తాము, వాక్యాన్ని వినడానికి వెళ్తాము అంటున్నారు. కానీ యేసుని వినరు, యేసు మాట వినరు. అంటే సత్యాన్ని వినరు, వాక్యాన్ని వినరు. ఎప్పుడు కాలు కృత్యాలు తీర్చుకునేట్లుగా ఆదివారం వస్తారు, పోతుంటారు. మరి వినడానికి ఎక్కడ వచ్చారు వీళ్ళు? వినడానికి రాలేదు. కానీ వినడానికి వెళ్తున్నాము అనేసి అంటున్నారు. కానీ వినడానికి కాదు, మామూలుగా అందరు చూపించుకొని రావడానికి. మరి చూడు, జీవము అనేసి అన్నాడు. మరి జీవం వచ్చింది కదా. అందుకు అసలు ఈ వాక్యం అంటే ఏంటి అనేసి ఆలోచించగలిగితేనే, వాక్యమును అను నామము ఎవరికి పెట్టబడింది అనేసి అంటే యేసుకే పెట్టబడింది అనేసి ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు. అందుకోసమే యోహాను సువార్త 1:1 చూసినట్లుగా అయితే ఏమంటున్నాడు చూద్దామండి. యోహాను సువార్త 1:1 చదువుదాం. సమయం ఎక్కువ అయిపోతుంది కాబట్టి త్వరగా వెళ్ళిపోదామండి. ఆది అంటూ వాక్యం ఉండేను, వాక్యం దేవుని యొద్ద ఉండేను, వాక్యం దేవుడై ఉండేను. అంటే వాక్యం ఎవరు? దేవుడు అనమాట. ఆ వాక్యమే 14 చదువుదాం. యోహాను సువార్త 1:14 ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఎవరు వచ్చాడు శరీరధారిగా? యేసుక్రీస్తు. పరిశుద్ధాత్మ శరీరధారికి రాలేదు కదా. యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ అంటే యేసుక్రీస్తే శరీరధారిగా వచ్చాడు. అంటే వాక్యం అంటే ఎవరు? యేసు అనమాట. ఇప్పుడు చాలామంది యేసుక్రీస్తు మాట వినడానికి వెళ్తామంటారు. కానీ యేసు మాట వినడానికి కాదు. యేసు వాక్యాన్ని ఎందుకురా బాబు వేగం ముగించండి అనేసి అంటారు. అంటే వీళ్ళు వాక్యాన్ని వినడానికి వచ్చారా? ఆనాటి కాలంలో యేసుక్రీస్తు మాటలను విని సూచనలు చూచుటకే వాళ్ళు ప్రయాసపడలేదు, కష్టపడలేదు. కానీ ఈ కాలంలో కూడా సేమ్, ఎందుకురా వాక్యం వింటాము, వేగం ముగించండి, నాకు పనున్నది, లేకపోతే ఏంటి ఆ గొడవలు, ఏది నమలుకొని ఉంటాడు అనేసి అంటున్నారు. వాక్యాన్ని వినడానికి వెళ్తానని చెప్పిన తర్వాత కూడా అలాగ అంటున్నారంటే వీళ్ళు యేసుని నమ్మలేదు. అంటే వాక్యాన్ని వద్దంటున్నారు, యేసునే వద్దంటున్నారు. యేసు మాటలు వినడానికి వెళ్తామని చెప్పి యేసునే వద్దంటున్నారు, వాక్యాన్నే వద్దంటున్నారు అన్నమాట. అంటే యేసుని రుచి చూడలేదు ఇంకా, అంటే దేవుణ్ణి ఇంకా రుచి చూడలేదు. అందుకోసమేనంటే మనం రుచి చూడాలి. రుచి చూస్తే దేవుడు ఎవరో, యేసు ఎవరో, వాక్యం ఎవరో తెలుస్తుంది. అందుకోసమే మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 34:8 కీర్తనల గ్రంథం 34:8 యెహోవా దయాళుడనేసి రుచి చూసి తెలుసుకొనుడి అంటున్నాడు. అంటే దేవుడు రుచి చూడాలా, మనము ముందు రుచి చూడాలా. భోజనం పెట్టకముందు మనం రుచి చూడాలి కదా. చాలామంది అమ్మాలు వాళ్ళు భోజనం చేయకముందు, కొందరు, అందరు కాదు, కొందరు, లేకపోతే పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, ఇంకా మీటింగ్స్లకి అప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో అనేసి రుచి చూస్తారు, లేకపోతే మరలా ఉప్పు వేస్తారు, అంతే కదా. అందుకోసమే ఒకవేళ రుచి ఉన్నదో లేదో తెలియాలంటే, యేసు దేవుడో కాదో, లేకపోతే దేవుడు ఉన్నాడో లేదో తెలియాలంటే, దేవుడు మంచోడో చెడ్డోడో, లేకపోతే అతను నీతిమంతుడు అవినీతిమంతుడు తెలియాలంటే, ప్రేమమయుడో అప్రేమమయుడో తెలియాలంటే, ప్రేమ లేనివాడు తెలియాలంటే యెహోవా దయాళుడని మనము రుచి చూడాలట. ఏం చేయాలి? రుచి చూడాలి. మరలా బైబిల్ నుంచి పరిశీలించగలిగితేనండి మరొక వచనం సూపర్గా ఉంటుంది, చూద్దామండి.
ఒకటో పేతురు 2వ అధ్యాయం 1వ వచనం, 1 పేతురు 2వ అధ్యాయం 1వ వచనం. ప్రభు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడలా అనేసి అంటున్నాడు. ఎడలా అంటున్నాడు చూడు. రుచి చూసి ఉన్న ఎడల అంటే మనము రుచి చూసిన ఎడల. ఒకవేళ నువ్వు రుచి చూస్తానంటే సమస్తమైన దుస్తత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూచన మాటలను మానేయాలన్నమాట. అంటే దుస్తత్వము అంటే మనము దుస్తులుగా, ఒక పోరంపోకుగా మనము ఉండకుండా, సమస్తమైన కపటమును అంటే మోసాలు చేయకుండా, తర్వాత వేషధారణ ఇక్కడ ఒకలాగా అక్కడ ఒకలాగా ఉండకుండా, తర్వాత సమస్తమైన దూచనలు, అసూయ. ఇంకొకడు ఎదుగుతుంటే మనము నచ్చదు అలాగ ఉండకుండా, ఇంకొకడు ఎదుగుతుంటే ఓరు పర్లేదు ఇలాగే ఉంటారు అనేసి ప్రోత్సహించాలి. కానీ కొందరు ఓరు ఎదుగుతున్నాడు వీడు ఎలాగైనా లాగాలి అన్నట్టుగా ఉంటారు కొందరు. తర్వాత సమస్తమైన దూచనలు, ఏదైనా దూచనలు, చాలామంది ఓరే పెట్టుకొని ఏదేదో అంటారు. అలాంటి కాకుండా అలాంటివి మానేస్తే నువ్వు రుచి చూసావు, లేకపోతే లేదు, ఇంకా మానలేదు, ఇంకా దేవుణ్ణి రుచి చూడలేదన్నమాట. నువ్వు రుచి చూస్తే కదా ఉప్పు అయిందో చప్పగుందో రుచిగుందో చెప్తావు. అందుకోసమే ఇవన్నీ మానేసి, దీంతో పాటు చాలా ఉన్నాయిలే కానీ ఇక్కడ రాయబడింది ఇవే. తర్వాత వెళ్దాం పోయిన లోతుగా, సమయం అంటే క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఉన్నారు. శిశువును అంటే ఒక పిల్లవాళ్ళను పోలిన వారై ఉండాలి. ఎలాగా? నిర్మలమైన. ఎప్పుడైనా చిన్నపిల్లలు కోపం ఉంటుందా? కోపం ఉండదుగా. ద్వేషం ఉంటుందా? ఉండదు. అసూయ ఉంటుందా? ఉండదు. అలాగే శిశువుని పోలిన వారే వాక్యము పాలన అంటే వాక్యాన్ని పాలించేవారుగా, వాక్యాన్ని ప్రకటించేవారుగా, వాక్యంతో నడిచేవారుగా, రక్షణ విషయమై ఎదుగు నిమిత్తము రక్షణలోనికి ఎదగాలి, రక్షణలోనికి ఎదగాలి, ఇంకా అనేక మందిని వెదిగించాలి. అలాగే వెదిగే నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. అలాంటి పాలు లాంటి వాక్యాన్ని అపేక్షించాలి, వెదకాలి అన్నమాట. అందుకు మనము రుచి చూడాలి. ఒకవేళ రుచి చూసకపోతే నువ్వు ఇంకొకటి భోజనం ఎలా పెడతావు? పెట్టినా సరే ఉప్పు చాలేదంటే ఎంత సిగ్గుకరం ఉందో, ఓరచ్చే ఉప్పు సరిపోలేదురా అనేసి మనకి మాట వస్తుంది కదా. ఎవడరా వంట చేశాడు ఇలాగా బాగలేదు అంటారు కదా. మనం రుచి చూస్తేనే అప్పుడు ఇంకొకటి ఓరు బాగుందిరా పార్సల్ తీసుకెళ్ళాలరా అనేసి ఆలోచిస్తామండి. అంతే కదండి. పర్లేదు వడ్డించండి అంటాం కదా. అందుకోసమే దేవుడు మంచోడు అనేసి తెలియాలంటే మనం రుచి చూడాలి. అందుకోసమే నేనే జీవాహారము అనేసి అన్నాడు. ఆహారం మనము రుచి చూడాలి కదా. అందుకోసమే ఈ వాక్యాన్ని ఏం చేయాలనేసి అన్నాడు. నేనే వాక్యాన్ని, నేనే సత్యాన్ని అన్నాడు కదా. ఆ సత్యాన్ని ఏం చేయాలన్నమాట? ఏం చేయాలి? మరలా చూసినట్లుగా అయితే ఒక భక్తుడితో ఇలాగ అంటున్నాడు, చూద్దామండి. 3వ అధ్యాయం 3వ వచనం చూద్దామండి. సామెతలు 3వ అధ్యాయం 3వ వచనం ఏమంటున్నాడు? ఆ వాక్యాన్ని నువ్వు రుచి చూడాలంటే ఏం చెయ్యాలి? చూద్దామండి. సామెతలు 3:3 ఏమున్నది చదువుదాం. తీసారా? చదువుదాం. చివరి లైన్ ఫస్ట్ నుంచి. దయను సత్యమును, సత్యం అంటే మనం చదువుకున్నాం వాక్యం కదా. సత్యమును ఎన్నడు నిన్ను విడిచిపోనీయకుము, వాక్యాన్ని నీ నుంచి తొలగినివ్వకుము. దయను వాక్యమును ఎన్నడు నీ నుంచి తొలగినియ్యకుము. వాటిని అంటే వాక్యాన్ని నీ కంఠభోషముగా ధరించుకొనుము. నీ వాక్యంలో నీ గొంతులు నుంచుకొనుము. నీ హృదయమును పలక మీద, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. ఎక్కడ ఉంచుకోవాలన్నమాట? వాక్యము నీ నోటిలోన, నీ కంఠ స్వరములోన, నీ హృదయములో ఉంచుకోవాలి. ఒకవేళ ఉంచుకుంటే మరలా చెప్తున్నాడండి. మరి బైబిలే సమాధానం చెప్తుంది. చాలామంది బైబిల్ని ఒక కథలాగా చెప్తారు. బైబిల్లో కథలు లేవు, చరిత్ర. చూద్దామండి. మరి కీర్తనల గ్రంథము 119:11 వచనం. కీర్తనల గ్రంథము 119:11 వచనం చూద్దామండి. సూపర్గా ఉంటుందండి బైబిల్ చదివితే. బైబిల్ చదివిపోతే మనం ఏటర్థం ఉంది? రుచి చూడాలి కదా. అందుకోసమే
నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాననేసి దావీదు భక్తుడు అంటున్నాడు. చూడండి, మనలోన వాక్యం ఉంటే, సత్యం ఉంటే మనము పాపము చెయ్యమంటున్నాడు. గ్రేట్ కదా. అంటే నువ్వు ఇంకా పాపంలో బ్రతుకుతున్నావు, ఇంకొకటి ద్వేషిస్తున్నావు, ఇంకొకటిని అసూయ చూపిస్తున్నావు, ఇంకొకరిని అయితే తిడుతున్నావు, కోప్పడుతున్నావు, క్షమిస్తే నువ్వు యేసుని రుచి చూసావు, దేవుని రుచి చూసావు, వాక్యాన్ని రుచి చూసావు, బైబిల్ని నువ్వు చదివావు, తింటున్నావు అని అర్థం. ఒకవేళ నువ్వు అలాంటిది మానకపోతే, నువ్వు అలాగే ఇంకా పాటిస్తుంటే, నువ్వు ఇంకా ఇంకొకరికి ఎలా భోజనం పెట్టగలవు? నువ్వు ఇంకా అదే పాటిస్తుంటే, అదే తింటూ ఉంటే, నువ్వు ఇంకా దేవుణ్ణి రుచి చూడలేదు. అంతేనా? ఇప్పుడు చూద్దామండి. బైబిల్ నిజం గ్రేట్ అండి. చాలామంది బైబిల్ చదువురు. అందుకోసమే దావీదు భక్తుడు అంటున్నాడు, నీ ఎదుట దేవుని ఎదుట పరిశుద్ధులుగా ఉండాలంటే, దేవుని ఎదుటగా నిర్దోషులుగా ఉండాలంటే ఏం చేయాలి? మన హృదయములో వాక్యాన్ని ఉంచుకోవాలని అంటున్నాడు. నేను ఉంచుకున్నాను, నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండాలంటే నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను తండ్రి అంటున్నాడు. మరలా బైబిల్ని పరిశీలిద్దామండి, లోతుకి వెళ్ళిపోదామండి. సరే, క్లోజ్లో వచ్చేసాము. ఎజెక్కియల్ గ్రంథం 3వ అధ్యాయము. ఇర్మియా తర్వాత ఉంటుంది. ఎజెక్కియల్ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం చదువుదామండి. సూపర్గా ఉంటుంది. ఏమంట అంటే, అప్పుడే తేనకంట మధురంగా ఉంటుంది అనేసి. అదే ఏమంటున్నాడు తండ్రి అని దేవుడు ఎజెక్కియల్తో ఏమంటున్నాడు తెలుసా? మరియు ఆయన నాతో ఇలా చెప్తున్నాడు, నరుమాత్రుడా, నీవు కనబడిన దాన్ని భక్షించుము, తిను. కనబడిన దాన్ని, ఏది కనబడింది? ఈ గ్రంథమును భక్షించు అంటే బైబిల్ని భక్షించమంటున్నాడు. ఆనాటి కాలంలోని, ఇశ్రాయేల్ కాలంలోన ఎజెక్కియల్ అనే భక్తుడితోనూ తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చెయ్యం. అంటే ఇంకొకటి ప్రకటించాలంటే ఏం చేయాలన్నమాట? ఇంకొకటి భోజనం పెట్టాలంటే ఏం చేయాలి? మనము రుచి చూసి వాటిని భోజనాల్లాగా మనము చదువుకొని తినాలంట. చెప్పాడు కదా, భక్షించంటే మనం పుస్తకాలు నమలం కాదు. కీర్తనకారుడు చెప్పాడు కదా 1వ అధ్యాయంలో, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించి దివారాత్రం దానిని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. అందుకోసం మనం ధ్యానించాలన్నమాట. తినడం అంటే ధ్యానించడం, చదవడము. అని భక్షించు, తిను. ఇశ్రాయేలు యొద్దకు పోయి, నీ ప్రజల యొద్దకు పోయి, సౌరు ప్రాంతం అంతటి నువ్వు పోయి వాక్యాన్ని వినని, అందని, సత్యాన్ని అంగీకరించని, అంటే రక్షణ అందని వాడు ఎలాగొకలాగా ఒక అమ్మాయి ద్వారా యేసుక్రీస్తు నమ్మాడేమో, ఒక రోగాన్ని తగ్గడం వల్ల యేసుక్రీస్తు నమ్మాడేమో, బాప్తిసం పొందాడేమో, కానీ వాక్యాన్ని ఇంకా అంగీకరించలేదు. నిజంగా వీడు క్రైస్తవుడిలాగా బ్రతకడం లేదంటే కారణం ఏంటి? వాడు ఇంకా వాక్యాన్ని అంగీకరించలేదు అని అర్థం. అంతే కదండి. ఒకవేళ వాక్యం ప్రకారంగా వాడు అంగీకరిస్తే వాడు ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, కంఠస్థ వాక్యం చేయాలి. నేను ఎంత ఏజ్లో ఉన్నా, లేకపోతే ఎంత చిన్నవాడులో ఉన్నా, యవనస్తుల్లోగా ఉన్నా, ఎలాగైనా నేను కంఠస్థ పెట్టాలి, నేర్చుకోవాలనే వాక్యాన్ని పట్టుదలగా పెంచుకుంటాడు. కానీ వాడు ఇంకా మనం రోగాన్ని చూసో, ఆశీర్వాదం వస్తుందనేసో, ఇంకేదో వస్తుందనేసో వాడు యేసుని నమ్మాడు. కాబట్టే వాడు ఇంకా పాపంలో బ్రతుకుతున్నాడు. అలాంటి వాళ్ళనే ఏం చేయాలి? వీళ్ళు నిజమైన దేవుడు ఎవరో తెలియదేంటి? ఇశ్రాయేలుకి తెలుసు, మనల్ని రక్షించిన దేవుడు ఉన్నాడు. ఐగుప్తు దేశం, బానిసత్వ దేశం నుంచి నడిపించిన మన పితరులు, తాత వాళ్ళు, మన ముత్తాతలు నడిపించిన దేవుడు మనల్ని నడిపిస్తున్నవాడు, బ్రతికిస్తున్నవాడు ఉన్నాడు అని తెలిసి కూడా మనలాగే ఉన్నాడు, మనలాగే ఉంటున్నారు. దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు దేవుడు. ఆయన ద్వారా మనము తండ్రి అయిన దేవుని దగ్గర చేరుతామనేసి నమ్ముతున్నారు. కానీ ఆయన మాటలు విని పాటించడం లేదు, నడవడం లేదు. అందుకోసమే ఇదిగో ఇశ్రాయేలుకు మాదిరిగా ఉన్నారు. ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయమని. వీళ్ళకి ప్రకటించాల్సిన అవసరం ఉన్నదా? వీళ్ళు ఆల్రెడీ దేవునిలో ఉన్నారు.
కానీ దేవుని మాట విని పాటించలేక నరకానికి పోతుంటే ఎజెక్యేలు భక్తుడు ప్రవక్త వాళ్ళ దగ్గర పోయి అంటే గ్రంథాన్ని చదివి వాళ్ళని ప్రకటించుము అనేసి అంటున్నాడు. కారణం ఏంటి? వీళ్ళు తెలిసి పాపం చేస్తున్నారు. చాలామంది క్రైస్తవులు వాక్యం చెప్తుంటే ఈడేట్ నన్ను తిడుతున్నారు అనేసి అంటున్నారు. మరి నువ్వు మారాలంటే గద్దించాలి కదా, ఖండించాలి కదా. తెలియదేంటి? నువ్వు మారాలంటే ఒక స్కూల్లోన ఒక పిల్లోడు కొడుతుంటే ఈ నన్ను ఎందుకు కొడుతున్నాడో ఈ సారు అనేసి వాడు కోపం వచ్చింది. కానీ ఆ సార్ చెప్పినట్లు కొట్టినట్టుగా భయంతో చదువుకున్నాడు. అయితే ఎందుకు నిన్ను కొట్టినాను తెలుసా అంటే, నా మీద కోపం ఉంది కదరా అంటే, ఉంది సార్ అంటే, ఎందుకురా అంటే, నువ్వు నన్ను కొట్టావు కాబట్టి నీకు ఇప్పుడైతే కోపం లేదండి అనేసి అంటున్నాడు. ఎందుకురా అంటే, నువ్వు నన్ను కొట్టడం వల్లే నాకు వచ్చింది అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, నిజానికి క్రైస్తవులకి బైబిల్ ఎక్కువ చెబుతుందండి. అలాగే వారికి తిట్టడం వల్ల ఇంకొకటి బుద్ధి వస్తుంది అనేసి బైబిల్ కూడా చెప్తుంది కొత్త నిబంధన తిమోతి పత్రికలోన. అంటే మనము గద్దించాలి, ఖండించాలంటే ఏం చేయాలి? ఓన్లీ అన్ని జనుల దేశాలు ప్రకటించాం, తర్వాత ప్రకటిద్దాం. ముందు మనలోనే సత్యంగా లేకపోతే ఇతరులకు ఎలా చెప్పగలమండి? అందుకోసమే మనం మానేయాలి. ముందు మానకపోతే ఇంకొకటి చెప్తే నువ్వే పాటించలేదు, నువ్వే ఐకమత్యం లేదు, నువ్వే ఇలాగా అంటున్నావు, నేను ఎందుకురా చెప్తావు అనేసి తిరిగి మనకి అడుగుతాడు. అందుకోసమే ఇదిగో ఇస్రాయేల్ నుంచి మనకి మాదిరిగా ఉన్నారన్నమాట. వీళ్ళు దేవుని ప్రజలు, వారికి ప్రకటన చేస్తున్నాడు. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథమును నాకు తినిపించాడు అనమాట. అంటే మనం తెరిస్తేనే మన నుంచి అనమాట అనేక మందికి చదివి అనేక మంది చెప్తామన్నమాట. చూడండి, అందుకోసం మనము అది నా నోటికి తేనెలాగా మధురంగా ఉన్నదండి. మనం నిజంగా బైబిల్ చదివితేనండి తేనె కన్నా మధురంగా ఉంటుందండి. కానీ చాలామంది చదవరు, అసలు పుస్తకమే తీయరు. కొందరు అక్కడ చదువుతారు. అలాగైతే ఏటి అర్థం అవుద్దండి? ఒక చివరి నుంచి చూసుకొని లాస్ట్ వరకు చదువుకొని వెళ్తే మనకు అర్థమవుద్ది కదా. కానీ అలా చదువు. అందుకోసమే ఎజెక్యేలు భక్తుడితో అన్నాడు కదా, మనం కూడా మాదిరే కదా. అంటే ఆనాటి కాలంలో భక్తుల్లాగా బతకాలంటే మనం భక్షించాలి, ఇంకొకటి చెప్పాలంటే మనం తినాలి అని చెప్తున్నాడు. అందుకోసమే రోమాపత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. రోమాపత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చదువుదామండి. 10వ అధ్యాయం 13వ వచనం ఏమనేసి అంటున్నారు? చదవమంటే, నీవు అంటే ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఒప్పుకోవాలంటే, రక్షణ పొందాలంటే ఏంటి? నీతి కలగాలంటే, ప్రతి హృదయంలో విశ్వసించాలంటే ఏమంటున్నాడు? కింద వచనం చూద్దాం, 14వ వచనము. వారు విశ్వసింపని వానికి ఎట్లా ప్రార్థన చేయదుగుడు. నిజంగా విశ్వసించకపోతే ప్రార్థన ఎలా చేస్తారండి? చెయ్యరుగా. వినని వారికి ఎట్లా విశ్వసించదురు? విశ్వసించాలంటే వినాలి. విశ్వసించాలంటే వినాలి. మరి వినాలంటే ఎట్లా విశ్వసిస్తారు? వినకుండా ఎలాగ విశ్వసిస్తారు? ప్రకటించేవాడు లేకుండా ఎట్లా విందురు? వినాలంటే ప్రకటించాలంటే వినాలి. అంటే ప్రకటించకుండా ఎట్లా వింటారు అడుగుతున్నాడు. చూడు, విశ్వసింపని వానికి ఎట్లా ప్రార్థన చేయుదురు? వడ్డించేవారు లేకపోతే ఎవరైనా తింటారా? వడ్డించేవారు ఉండాలిగా. అందుకోసమే వడ్డిద్దాం, భోజనం పెడదాం, అలాగే వాక్యం చెబుదాం. వినని వానికి ఎట్లా విశ్వసించుదురు అంటే వినని వాడికి ఎట్లా విశ్వసిస్తాడు? వింటేనే కదా విశ్వసిస్తాడు. ప్రకటించేవాడు లేకుండా ఎట్లా విందురు? ప్రకటించేవారు పంపబడిన వారు ఎట్లా ప్రకటించదురు? అంటే మనమే పంపించాలి, మనమే ప్రకటించాలి. అందుకోసమే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్షింపు విధింపబడును అని అన్నాడు. అందుకోసమే మనం ప్రకటించడంలోనైనా పాటలు పాడడంలోనైనా మనము సువార్త కలిగే పాటలు పాడితే మన మాటలు విని
ఓరు నిజమే కదరా అని మారుతారు కదా. కానీ మనమే సువార్తగా ప్రకటించకుండా మనం పెదవులతో ఘనపరిచి ఆరాధించి ఇంట్లోపలే ఉన్నట్టుగా చర్చి లోపలే బస చేసి ఉంటే మనకేంటి? మన ద్వారా వాళ్ళు ఏం నేర్చుకుంటారు? నేర్చుకోరు కదండి. అంతే కదండి, నేర్చుకోరు, ఎవ్వరు నేర్చుకోరు. అంతే. 8వ వచనం చూద్దామండి. అది చెప్పుచున్నది అనమాట. ఏది చెప్తున్నది? వాక్యం మనకి చెప్తున్నదట, విందాం. అదేమని చెప్పుచున్నది? వాక్యం నీ యొద్దను నీ నోటిలో నీ హృదయములు ఉన్నది, ఉన్నప్పుడు అది మేము ప్రకటించిన విశ్వాస వాక్యమే. విశ్వాసం అంటే వాక్యం, వాక్యం అంటే విశ్వాసం, విశ్వాస వాక్యమే. చూడు, విశ్వసించాలంటే వాక్యం చెప్పాలి. మనం చెప్పాలంటే మనం రుచి చూడాలి కదా. చదవకుండా ఎలాగ సువార్త చెప్పాలి కదండి. చూడండి, మనము యేసుక్రీస్తు రుచి చూసాడో లేదో చూద్దాం. చివరిగా లూకాసు వార్త, అదే మొదటికి తీసాము కదా, లూకాసు వార్త 9వ అధ్యాయములో 9వ అధ్యాయం 1వ వచనం. ఆయన అంటే యేసుక్రీస్తు తన 12 మందిని శిశువులను పిలిచాడు. సమస్తమైన దయ్యాల మీద శక్తిని, అధికారమును, రోగమును స్వస్థపరచు వరములు వారికి అనుగ్రహించు అంటే ఇచ్చాడన్నమాట. ఎందుకు ఇచ్చాడు? దేవుని రాజ్యం ప్రకటించుటకును, రోగులను స్వస్థతపరచుటకు వారికి పంపడానికి. అంటే యేసుక్రీస్తు నేర్చుకున్నాడు అనమాట. అతను రుచి దేవుని దగ్గర నేర్చుకుని రుచి చూశాడనమాట. అందుకనమాట 12 మందిని ఏర్పరచుకొని 12 మందితో పాటు ఒక దగ్గర అయితే 70 మంది అనేసి ఉంటుంది. 70 మందిని పంపివేసి అనేక మందికి దేవుని రాజ్యాన్ని ప్రకటించే వారుగా తయారు చేసి పంపించాడు. అంటే యేసుక్రీస్తు శిశువులుగా యేసుక్రీస్తు ఎలాగైతే క్షమించే గుణం ఉన్నాడో, ఎలాగైతే ప్రకటించే గుణం ఉన్నాడో, ఎలాగైతే తగ్గించుకునే గుణం ఉన్నాడో, వాళ్ళు అలాగే శిశువులుగా పిలువబడి వాడిని ఎలాగైతే నేర్పించాడో అలాగే అనమాట. ప్రతి ఒక్కడు పాస్టర్ అనేసి కాదు, కానీ పరలోకంలో చేరాలి. అందుకోసం యేసుక్రీస్తు అంటాడు, నాకు శిశువులుగా చెయ్యడి అనేసి అన్నాడు కదా. ఇక్కడ యేసుక్రీస్తు శిశువులుగా చేశారు. పౌలు గారు కూడా శిశువులుగా చేసి తిమోతిని అనేక మంది ఇంకా ప్రకటించేలాగా చేశాడు. అయితే ఈనాటి కాలంలో పాస్టర్లు కూడా ఇంకా అనేక మంది శిశువులుగా చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు శిశువులుగా చేసి పరలోకానికి పొందేలాగా చేయాలి. కానీ చాలామంది అంటే కొందరిలో ఆశీర్వాదాలనేసి ముంచేసి, ఏదో రోగులు స్వస్థత పొందుతారనేసి ముంచేసి శిశువులుగా పరలోకానికి నడిపించే వారిగా చేయకుండా ఊరు లోపలే ఇదే ఆరాధన, ఇక్కడ వరకు ఉండాలి, ఇంకా మనం ఐక్యంగా ఉండాలని చెప్పకుండా ఇంకొకటి భేదాలు తెచ్చుకుంటూ దేవుని రాజ్యం నుంచి తొలగించే వారుగా చేస్తున్నారండి. కానీ అది తప్పండి, చాలా తప్పు. దేవునికి వ్యతిరేకం కాకపోయినా వ్యతిరేకంగా చేస్తూ వారిని దేవునికి దగ్గర అవుతున్నట్టుగా అనుకుంటున్నారు, కానీ దూరం చేసుకుంటూ బ్రతుకుతున్నారండి. ఇంకా పాస్టర్లే కాదు, విశ్వాసుల్లోనే దూరం చేసుకుంటున్నారండి. విశ్వాసులు ఎందుకని ఇంట్లో ఉన్నవారే దూరం చేసుకుంటూ బ్రతుకుతున్నారండి. కొందరు పోనీ ఇంట్లో ఉన్నవారు వదిలేస్తే తనకు తానే, నేను ఇంత పాపం చేస్తే నేను పరలోకానికి వెళ్ళలే, మనిషిలోనే అలాగ దూరం చేసుకుంటున్నారండి. చాలా తప్పండి. ప్రతి ఒక్కడికి ఏదో టాలెంట్ ఉంది, నువ్వు ఇంకా బ్రతుకున్నావంటే నువ్వు ఇంకా రక్షణ పొందాలా, లేకపోతే ఇంకా అనేక మంది రక్షించాలనేసి నిన్ను ఇంకా బ్రతికిస్తున్నాడండి. అందుకోసమే వారు తిరిగి వస్తుండగా వారు ఇంకా చాలా ఇక్కడ అపోస్తులను తిరిగి వచ్చిన తర్వాత మీరే వీరికి భోజనం పెట్టండి అంటున్నాడు. అందుకోసమే తిరిగి వచ్చిన వారు కూడా, సంఘంలో ఉన్నవారు కూడా వారికి భోజనం పెట్టండి అని. ఏ ఆహారము అంటే జీవాహారమైన నేను అనేక మందిని జీవించినట్లుగా, ఇంకా జీవంలో ప్రవేశించినట్లుగా
పరలోకంలో జీవము ఉంది, నేనే మార్గము ఉన్నాను, ఇంకా అనేక మంది చెప్పండి అనేసి చాలామంది ప్రకటిస్తున్నారండి. ప్రకటించాలండి. ఇంకా అన్ని జనులు కాకపోయినా ముందు మనము చూసుకోవాలండి. మొదటిగా మనము చూసుకున్న తర్వాత ఇంకా అనేక గ్రామాలు మనలో చూసుకుంటూ అనేక వారికి సువార్త ప్రకటిస్తే చాలా బాగుంటుందండి. అందుకోసమేనండి యేసుక్రీస్తు మన కోసం వచ్చాడు. ఆ సువార్తలోన యేసుక్రీస్తు మరణం, పునరుద్ధానం, యేసుక్రీస్తు రాకడ కోసం సువార్త ప్రకటించాలి. ఇదేనండి సువార్త, ఇంకేమీ కాదు. సువార్త అంటే నీకు రోగాలు కలుగుతాయి అంటే రోగాల నుంచి స్వస్థత పొందుతారు, లేకపోతే ఆశీర్వదింపబడతారు అని చెప్పకండి. అలాగ చెప్తే అది సువార్త కాదు. అందుకోసం పౌలు అంటారు, మా సువార్త కాక వేరే సువార్త ప్రకటించి శాపగ్రస్తులై ఉండరు అనేసి అంటున్నాడు. కండిషన్ పెట్టేశాడండి. అందుకోసం మనము సువార్త ఎలా ప్రకటించాలో కూడా తెలుసుకోవాలి. అందుకోసం మనం గ్రంథాన్ని భక్షించాలి, అంటే చదవాలి, రుచి చూడాలి, ఇంకా అనేక మందికి భోజనాలు పెట్టాలి జీవాహారంతో. ఇంతతో ఇచ్చిన అవకాశం బట్టి అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఉంటాను.